మరి ఇటీవల నీట్ పరీక్షా పత్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత విద్యార్థి ఇది ఓన్లీ ఒక నీట్ పరీక్షా పత్ర లీకేజీగా ప్రజల్లో వచ్చిన ఈ విద్యార్థివతలో వచ్చిన ఇదిగా చూడొచ్చా లేదు దేశవ్యాప్తంగా ప్రజల్లో ప్రత్యేకించి విద్యార్థి యువత ఫస్ట్ టైం మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక తిరుగుబాటు జెండా ఏ రాజకీయ పార్టీ అండా లేకుండా తిరుగుబాటు జెండా ఎగిరేసింది దేశ యువత. అది నీట్ అనేది కేవలం ఒక ట్రిగర్గా మాత్రమే పనికొచ్చింది తప్ప అంతకంటే ముందే పేరుకుపోయిన అసహనం, వివిధ రంగాల్లో ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల పేరుకుపోయిన అసహనానికి మొన్న జరిగిన ప్రొటెస్టులు ఒక ప్రతీకగా చూడొచ్చు. మోడీ గారు వారి ప్రభుత్వం వచ్చిన కొత్తలో దేశానికి చెప్పింది ఏమంటే 2022 కల్లా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. మరి ఇప్పుడు 12 ఏళ్ళైంది, ఈ పాటికి 24 కోట్ల ఉద్యోగాలు సృష్టించి ఉండాలి. అది జరిగింటే యువతలో అంత అసహనం ఉండదు. జరగలేదు. ఇక చాలా రంగాల్లో వైఫల్యం చెందింది కాబట్టి ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత రోడ్లెక్కాల్సి వచ్చింది. ఇందులో ఇంకొకరు వైఫల్యం కూడా ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అసమర్థత వల్ల కూడా ఇవాళ వారు ప్రజల్ని మోటివేట్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ప్రజల్ని ఇన్స్పైర్ చేయలేకపోతున్నారు. అందుకే ఒక ఆన్లైన్ స్టార్ట్ అయిన ఒక ఉద్యమం ఇవాళ ఆఫ్లైన్ మారింది, జంతర్ మంతర్ కాడికి వచ్చింది, పార్లమెంట్ చుట్టుముట్టే కాడికి వచ్చింది, ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే కాడికి వచ్చింది. అంటే ఈ దేశ యువత కేసీఆర్ గారు 2020 సంవత్సరంలో చెప్పారు, इंडिया रिएक्ट्स, इंडिया विल रिएक्ट जब कभी जरूरत पड़ता है. भारत एक उज्जवल देश है, जब कभी जरूरत पड़ता है भारत रिएक्ट करेगा. నిజంగా కేసీఆర్ గారు 6 ఏళ్ల కింద చెప్పిన మాట ఇవాళ నిజం అని పిల్లలు చూపెడతా ఉన్నాం. సంవత్సరం కిందట నేను బాంబేలో ఒక ఈవెంట్కి వెళ్ళాను. అక్కడ నన్ను అడిగారు, నేపాల్లో జరుగుతున్న తరహాలో భారతదేశంలో కూడా జెన్ జీ ఆందోళన జరిగే అవకాశం ఉందా అని అడిగారు. తప్పకుండా జరుగుతుంది. భారతదేశంలో పిల్లలను పట్టించుకోకపోతే, పిల్లల విషయాన్ని, పిల్లల మనోభావాలను గాయపరిస్తే ఇక్కడ కూడా తిరుగుబాటు వస్తుందంట నవ్వారు, అవహేళన చేశారు. ఇవాళ ఏం జరుగుతుంది భారతదేశంలో? ఒక్క ఢిల్లీలో కాదు, ఢిల్లీలో జంతర్ మంతర్లో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా దేశంలోని వివిధ నగరాల్లో అగ్గిపుట్టింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా యువత కథం దొక్కుతున్నారు. ఇది వాస్తవం. ఇది దేశ యువతలో నిండి ఉన్న నిరాశ, నిస్పృహ, దేశంలోని పరిస్థితుల పట్ల వారికి ఉన్న అవగాహనకు నిదర్శనం. ఇది అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఇది ఒక తప్పనిసరైన అర్థం చేసుకోవాల్సిన, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ఒక సందర్భం. రాజకీయ వ్యవస్థలు ఎప్పటికప్పుడు రాజకీయం అనేది నిశ్చలంగా ఉండదు, చలనశీలంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు డైనమిక్ గా పరిస్థితికి అనుకూలంగా మనం కూడా మారుతూ ఉండాలి. వాళ్ళ పిల్లల్లో ఒక నిరాశ, నిస్పృహ ఉంది, అది వాస్తవం. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మనం కూడా పిల్లలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ మనోభావాలు అంటే వాటిని గౌరవిస్తే ఇబ్బంది. There will come a time when time will give you all the answers. Yes sir. The government has tabled a law against newspaper leaks and all those who will support such things. I'm sure you must have gone through these provisions. No, let me first. Find it efficient and effective deterrent against these things? Let me first ask the union government, whatever happened to Radhakrishnan committee that was constituted a couple of years ago? Before we talk about the new bill that is being tabled, what happened to the previous committee's report? What is the action taken on those recommendations? What have been implemented? What have not happened? What was the efficacy of that committee? Let us understand. Before we start talking about new things and newer bills and newer legislations, let's understand, let's acknowledge what has been done in the past, what has been learned from the previous mistakes. This is not the first time in this government that papers have leaked. This is the 5th time. Under Dharmendra Pradhan ji, 3 times it has happened. Under this government, NDA government, 5 times it has happened. More important thing is what India wants today is accountability. What India wants today is transparency and more importantly reforms which are long lasting. So if that reform in the form of a bill is being brought forward with a good intent, of course we welcome it. Without a question we welcome it. We will support it. But the government also has to answer what they have done about the previous committee. राधाकृष्णन कमेटी का क्या हुआ, उसका रिकमेंडेशन क्या, कहां गया और उसका नतीजा क्या निकला, ये भी बताना होगा पहले तो. Under Nandan Nilekani ji, no, boss, anything to reform education and instill confidence is welcome. पर मैं फिर वही दोहराऊंगा कि जो पिछली बार जो कमेटी बनाया गया था 2 साल पहले, जो रिपोर्ट उसने दिया, टेबल किया, उसका नतीजा क्या हुआ? उसका कुछ फायदा हुआ हिंदुस्तान को या बस वैसे ही पेपर पे रह गया? और आज भी जो आप फिर एक बार एक लेजिस्लेशन की जो बात कर रहे हैं,
इसका अल्टीमेटली क्या होगा, कैसे लागू करेंगे, क्या करेंगे और क्या कॉन्फिडेंस आप देंगे? वेलकम तो करेंगे नंदन नीलेकनी जी का, क्योंकि वो एक्सपर्ट है, पर अल्टीमेटली एनफोर्समेंट इज इंपॉर्टेंट, अल्टीमेटली अकाउंटेबिलिटी इज इंपॉर्टेंट. वी होप while we welcome what the government is trying to do to basically convince the youngsters of this country, enforcement and accountability are more important, and we hope they deliver on that.